చాయ్ కాలుతుంది తల్లి. అమ్మమ్మ ఓ అమ్మమ్మ ఎవ్వరు పిలిచినా కానీ మా సత్య లెక్కనే అనిపిస్తుంది. కళ్ళల్లో ఉన్నట్టే ఉన్నాం మనవాడు అయితే చాలా రోజులా రాక. కండ్లనే కాదే నీ కళ్ళమ్మ గట్టుకే వచ్చిన చూడు ఇంకా మంచిగా ఉన్నావా సత్య బాగున్నావా నాయన? నీ కాలు ముక్తా మంచిగా ఉన్నావా? చాలా రోజులా రాక. అక్క బాగుందా? మంచిగానే ఉన్నారే. తాత మంచిగా ఉన్నాడా లేకుంటే అయిన దానికి కాని దానికి ఉత్తగానే కోపం అవుతున్నాడా? వయసులున్నప్పటి కోపం అట్టనే ఉంటుంది బిడ్డ. ముసలోడు అయ్యింది కానీ ఇంకా దగ్గలేదు. నేను తాతకు చెప్తా కానీ పక్క పంటి ఇంట్లో జబ్బమ్మ ఉంటా చూడే, ఆమె మంచిగా ఉందా? ఏం మంచిగా పిల్లగా ఉన్నదంతా కొడుకులకు బిడ్డలక ఇచ్చే ఇప్పుడు తిండికి కూడా కరువు ఉంది ఆ జబ్బమ్మకు. ఏంటిది పెద్ద మనుషులకు అంత తిప్పలు అవుతుంటే ఊరోళ్ళు పెద్ద మనుషులు ఏమంటలేరా, చెప్తలేరా? ఇప్పటి వాళ్ళు చెప్తే ఇన్న రకమేనా బిడ్డ? కుస్తీలు పట్టుకుంటుండ్రు మస్తుగా ఒకరికొకరు. ముసలోళ్ళని చెప్తే ఏం వింటారు? నువ్వైతే మంచిగా ఉన్నావా? నువ్వేం బుగులు పెట్టుకోక చెప్తున్నా ఉత్తగా. నా రంజ అంతా నీ మీదనే పిల్లగా. 4 ఇత్తులు నానెత్తి మీద నేనే చల్లుకుంటా కానీ ఊకే అజయ్యకే నువ్వు. పిల్లలకంటే చూస్తాను ఆయన పెండి చేసుకుని ఆయన. సరే కానీ ఇగో పోయిన నెలలో పైసలు పంపిన కదనే ఖర్చులకు సరిపోయినాయా? సరిపోయినాయి బిడ్డ. నేనేమన్నా సార రాగలన్నా కూట రాగలన్నా? కెమెరా రాజేశం గాంతో 1000 రూపాయలు పంపిన తీసుకో. తాతకి ఇయ్యకు, మళ్ళీ ఆయనతో చుట్టాలకు ఖర్చు పెడతాడు. నిన్ననే చాపట్టు అయిపోయింది కొనుక్కొచ్చుకుంటా బిడ్డ. తటిపోయి కూరగాయలు ఆడుకుంటా. ఆనలు మంచిగా పడుతున్నాయి అని అమ్మమ్మ. పట్నంలో అయితే గింత ముసురు పడ్డ కూడా కాలు తీసి కాలు పెట్టరాదు, అన్ని పొక్కలే ఉంటాయి ఈడ. 3 ఆనలు మస్తు పడుతున్నాయి ఆయన. కానీ గుడిసె కూర్చుంది ఆయన. ఇల్లు తడవకుండా కుండీలు గిట్ట పెడుతున్నా అన్న పడుతున్నాయి అన్ని నీళ్లు. నేను జంగయ్య తాతకు ఫోన్ చేసి చెప్తా కానీ సొఫ్ఫనన్నా లేకుంటే వరిగడ్డ అన్న గఫ్ఫమంట అని చెప్తా, సరేనా? జర చెప్పు కొడుక. చేపిస్తా కానీ ఊకోయే. అమ్మమ్మ తాతకు శాతం అవుతున్నారా? చేంది కొయ్యమన్న పని మళ్ళాడుతున్నాడా? కిరాయి నాగండ్లు పెట్టి దున్నిపించిన నాయన సాధన అవుతున్నా తాతకు. 2 ఎకరాలేమో నాటు పెట్టుండ్రి, ఇంకో ఎకరంలో కందులో బెబ్బలరో పెసాలరో వెంకటమ్మ పెద్దమ్మ తాన బరలు తీసుకురండి, నేను ఇస్తా. సరే పిల్లగా గొర్రె దున్ని నాటు పెట్టమంటారే. మన చెల్లరకు నీళ్ళు వచ్చినాయా? ఈ ఫారీ 2 పంటలు వంతాయా? చెర్ర నీళ్ళు తూములో సగానికి వచ్చినాయి ఆడ పిల్లగా. ఊరియా డిఎఫ్ సంచులు నేనే పంపుతా. తాతనేం తిప్పలు పడి అప్పులు చేయొద్దంట అని చెప్పు. ఒకనాడన్నారా రాత్రులుగా? నాటేసేది నాడు వస్తాగా ఊకోవే. ఊకే రమ్మంటుంటావు. ఈడ ఉత్తగుంటున్నా నేనేమన్నా అక్కని తోలిస్తా గాని. బిడ్డ అయితే ఊరికి ఆడికొస్తుంది నాయన. సావిత్రి అక్కను మంచిగా చూసుకో బిడ్డ నువ్వు. అక్కకు నా బట్టలు వినకపోతే నిర్రనే పట్టదే. వద్దానా కానీ ఆయనతో తిన్న తాలే కూడా అడుగుతూనే ఉంటారు ఈ పాపం. నువ్వు ఉత్తభద్రయ్యలేక మాట్లాడకు. ఆమెను మస్తుగా బాధలో పెట్టమని సావిత్రి అక్క నాకు మస్తు చెప్పింది. సరే ఇక నువ్వు మంచిగా ఉండు. తాత వచ్చినాక అడిగినంత అని చెప్పు. ఏడ కూర్చొని అరుగుల కాడ గఫాలు కొడుతున్నాడు ఆయన పెద్ద మంచి.